మనము ఈరోజు శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృతము. అద్వైతము అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నాము, రెండుగా లేనిది. అద్వైతము అంటే అద్వైతము అంటే మామూలుగా రెండుగా లేనిది అంటే సృష్టి ఆరంభంలో మనకు అమ్మవారి స్వరూపము మూల చైతన్యం అనుకుందాము. విష్ణు పురాణంలో ఏం చెప్తారు? విష్ణుమూర్తి. శివ పురాణంలో శివుడు. ఏదనుకున్నా ఒక పరమాత్మ, ఒక చైతన్యము. ఆ చైతన్యం నుంచి వచ్చిందే ఈ సృష్టి అంతా. అంటే ఆ చైతన్యం నుంచి సృష్టి ఏర్పడింది కాబట్టి చైతన్యం వేరు, సృష్టి వేరు కాదు, అంతా ఒక్కటే. దానినే అద్వైత మార్గము అని చెప్పడం జరిగింది. మామూలుగా మనము లలిత పారాయణము, కోటి లలిత, ఇందులో అందరూ పారాయణాలు చేసే ఉంటారు. ఆ పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది, తప్పకుండా పుణ్యం వస్తుంది, తప్పకుండా మనసు ప్రశాంతమవుతుంది. కానీ ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆలల వరకు, కక్కల గుంతం వరకే కాకుండా దానిలో ఇచ్చిన అర్థమైంది, ఋషులు అందించింది ఏంటిది మనకు అంటే, మనకు వాళ్ళు రాసిన ఎంత సంస్కృత భాషలు, ఇంకా ముందు ఇంకేదో దేవ భాషలు అన్నీ మనకు అర్థం కావవి. కానీ వాటిని కూడా మనకు తెలుగులో అన్ని భాష్యం అర్థం చెప్పి అన్నీ రాయడము జరిగింది. లలిత అమ్మవారి పారాయణము అంటే అంటే పరబ్రహ్మ వైపు అయ్యనము, ప్రయాణము. పరబ్రహ్మ వైపు ప్రయాణము చేయడమే పారాయణం యొక్క అంతరార్థము. పరబ్రహ్మ వైపు ప్రయాణం చేయడమే పారాయణము అంటే. మనలోనే ఉన్న చైతన్యము అంటే ఇక్కడ ఈరోజు లలిత అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాము. ఆ మూల చైతన్యం ఏంటిది? లలిత అమ్మవారు. లలిత అమ్మవారి మూల చైతన్యం నుంచి, ఆమె సంకల్ప బలం నుండి ఈ సృష్టి అంతా మనకు ఆవిర్భవించబడింది. లలిత అంటే అంటే లక్ష్య సాధనకై, అంటే లిప్తపాటు కాలంలో, అంటే తరించేది. లక్ష్య సాధనకై లిప్తపాటు కాలంలో తరించేది లలిత అమ్మవారి నామంలో ఉన్న ధ్యానార్థము, అద్వైతార్థము. మనం దేనికోసము మనము మన జీవితము, ఇప్పుడు మానవ జీవితము, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళము దేనికోసము లాస్ట్కు దేనికి చేయాలనుకుంటాము? మన లక్ష్యం ఏంటిది? మోక్షము. మోక్షానికై, లక్ష్య సాధనకై లిప్తపాటు, లిప్తపాటు కాలంలో మనము తరించే మార్గం ఏదైనా ఉంది అంటే అది లలిత నామంలో ఉన్న రహస్యార్థాలన్నింటినీ తెలుసుకొని దాన్ని మనం ఎప్పుడైతే అనుభవపూర్వకంగా ఆచరించి మనము తరిస్తామో మోక్ష సాధన మనకు అరచేతిలో ఉసిరికాయ. ఈ లలిత అమ్మవారిది సహస్రనామము ఎక్కడ పుట్టింది అంటే బ్రహ్మాండ పురాణం నుండి ఆవిర్భవించింది. బ్రహ్మాండ పురాణము అష్టాదశ పురాణాల్లో 18 వ్యాస మహర్షి రాసిండు దీన్ని. ఆ పురాణాల్లో ఒకటి బ్రహ్మాండ పురాణము. దీనిలో హయగ్రీవుల వారు తన భక్తుడైన అగస్త్య మహామునికి, అమ్మవారిని దర్శించిన తర్వాత తాను పొందిన అనుభూతిని 1,00,000 నామాలతో చెప్పడం జరిగింది. ఎక్కడ, ఏ పురాణంలో ఇది? బ్రహ్మాండ పురాణంలో. అక్కడ
హయగ్రీవుల వారు తాను అమ్మవారిని దర్శించిన తర్వాత తను పొందిన అనుభూతి, అమ్మవారి మహిమ, అమ్మవారి రూపు, అమ్మవారి తత్వము, అమ్మవారి శక్తి, ఇవన్నీ కూడా తను తన భక్తుడైన అగస్త్యుల వారికి చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే దేవి భాగవతంలో కూడా అమ్మవారి లలిత సహస్రనామాలు చెప్పబడ్డవి. దేవి భాగవతంలో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే అమ్మవారికి సృష్టి అంతా తానే, తనకు ఇంకొక సృష్టి చేయాలని కోరిక కలిగింది. ఆ మూల చైతన్యం నుంచి ఇంకొక సృష్టి చేసి ఆ భక్తులందరి మీద వాళ్లకు అన్ని శుభాలను కలిగించాలని, వాళ్ళకు ఒక భక్తి మార్గాన్ని అందించాలని తనలో నుండి వచ్చిన వశిన్యాది దేవతలు వాళ్ళందరినీ పిలిచి నా భక్తులకు లలితా సహస్రనామాలు, నా మహిమలు, నా రూపు, సౌందర్యము, విభూతులు అన్నీ తెలిపేటట్టుగా సహస్రనామాలను రచించమని చెప్పడము జరిగింది. ఇక్కడ అమ్మ, అమ్మ అంటే సృష్టికే అమ్మ. అంటే చూడండి, ఇక్కడ ఇంతమంది అమ్మలం ఉన్నాము, 3, 4 పిల్లలకు తల్లులము. అయితే ఆ తల్లి ప్రేమ ఎలా ఉంటుంది? అసలు తల్లి ప్రేమ చెప్పరాదు, మాటల్లో చెప్పడానికి ఉండదు. తల్లికి పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నది అన్నది చెప్పడానికి లేదు. ఇక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, సృష్టికే సృష్టించిన అమ్మవారు. ఇంతమందిని సృష్టించిన అమ్మ మనసు ఎంత గొప్పనైంది. ఆ అమ్మకు తన పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోటి అమ్మ తన లలితా సహస్రాలలో అంతరార్థాన్ని ఇచ్చి ఇవన్నీ నా భక్తులకు అందివ్వమని ఆ వశిన్యాది దేవతలకు చెప్పడము జరిగింది. ఆ వశిన్యాది దేవతలు ఎవరు అంటే వశిని, కామేశ్వరి, అరుణి, విమలే, జయని, మోదిని, సర్వేశ్వరి, కౌళిని, వీళ్ళందరూ కలిసి 1000 నామాలతో లలితా సహస్రనామాన్ని అందివ్వడము జరిగింది. లలితా సహస్రం ఎక్కడ పుట్టిందో తెలిసిందా? అమ్మవారితో బ్రహ్మాండ పురాణంలో మనకు వ్యాస మహర్షి వారి, ఇక్కడ అమ్మవారు. అయితే ఇది వాళ్ళు అందించిండ్రు, ఓకే, కానీ మనకు ఆ భాష, ఆ అర్థము మనకు తెలియదు. కనుక ఇక్కడ శ్రీ భాస్కర రాయుల వారు దానిని మనకు అర్థం, భాష్యం, దాన్ని భాష్యం అందివ్వడం జరిగింది. తను అద్వైత మార్గం అంటే చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు. అంటే శంకరాచార్యుల వారు వీళ్ళందరూ అద్వైత మార్గాన్ని ప్రచారం చేసిందని చెప్పుకున్నాం. భాస్కర రాయుల వారు కూడా మన దేశాటన చేస్తూ అన్ని చోట్ల అద్వైత మార్గాన్ని మళ్ళీ ప్రచారం చేస్తూ తను ఈ అమ్మవారి సహస్రనామాలకు భాష్యము కాశీలో అందివ్వడం జరిగింది. కాశీలో ఉన్నప్పుడు దాన్ని సౌభాగ్య భాస్కరం అనే పుస్తకం, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొట్టండి యూట్యూబ్లో, సౌభాగ్య భాస్కరము, తెలుగులో మనకి భాష్యం ఇవ్వడము జరిగింది ఈ అమ్మవారి నామాలకు. అయితే అక్కడ ఏం జరిగిందంటే అక్కడున్న పండితులందరూ కూడా అరిషడ్ వర్గాలు పండితులైనప్పటికీ జయించలేరు. వాళ్ళందరికీ ఎక్కడి నుండో వచ్చి కాశీలో ఉండి మాకన్నా గొప్పగా అమ్మవారిది ఇదంతా చెప్తున్నాడు, ఆయనను మేము పరీక్షించదలుచుకున్నాము అని చెప్పిన దాన్ని ఒకటి మాట, అది కరెక్టా కాదా? పండితులే సాటి. అంటే ఆ పండితులకు ఒక గురువు కుంకుమానంద స్వామి. ఆ కుంకుమానంద స్వామి దగ్గరికి వెళ్ళి అడిగిండు, స్వామి మేము ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని సందేహాలు ఉన్నవి, సహస్రనామ భాష్యం అర్థంలో సందేహాలు ఉన్నవి, తీర్చుకోమంటారా అంటే వెళ్ళండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత అతను వెళితే అక్కడ భాస్కర రాయుల వారిని,
అయ్యా మాకు ఒక సందేహం తీర్చండి మీరు లలితా సహస్రనామంలో అంటే చెప్పండి అని అడిగినప్పుడు మహాచతుషష్టి కోటి యోగిని ఘనసేవిత, మహాచతుషష్టి కోటి యోగిని ఘనసేవిత అన్న నామానికి కోటి యోగినిల చరిత్ర చెప్పగలరా మీరు అని అడగడము జరిగింది పండితులందరూ. అంటే ఒక పరీక్ష అతడికి భాస్కర్ రాయల వారికి రాసిన దానిలో ఇప్పుడు నేనున్నాను, నాదేముంది బుక్ చదువుతున్నాను. ఇది నేను ఇంకొకటి చెప్పుకోవాలి. నేనేంటంటే మా గురువు గారు పత్రిజీ గారు ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఈరోజు తెలుసుకున్న 10 పదాలనైనా కూడా రేపు అది లోకానికి మంచి చేస్తుందంటే నువ్వు ఇంకొక 10 మందికి చెప్పు. నువ్వు చెప్పినప్పుడే వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తారు. ఇలాగా విశ్వ కళ్యాణం జరుగుతుంది. నేను ఆ మార్గాన్ని ఎంచుకొని నాకు తెలిసిన కొద్ది జ్ఞానాన్ని నేను ఇవ్వడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. నాకన్నా ఇక్కడ ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది అలాంటిది కాదు, ఇక్కడ భాస్కర్ రాయల వారిది అలాంటిది కాదు. వారు చాలా పండితులు, సంస్కృతంలో దిట్ట, అవన్నీ నేర్చుకునేవాళ్ళు. అంటే దానికి యోగిన్ల చరిత్ర మీరు సాయంకాలం కాశీ గంగా తీరానికి రండి, అక్కడ నేను మీకు మీ సందేహ నివృత్తి చేస్తానని చెప్తే సరే అని వాళ్ళు సాయంకాలము కాశీ గంగా తీరానికి వెళ్తారు. అక్కడ వాళ్ళందరూ కూర్చున్న తర్వాత భాస్కర్ రాయల వారు యోగినుల చరిత్ర చెప్పడము స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక కోటి గొంతులతో కోటి యోగినుల చరిత్ర వాళ్లకు వినరావడం జరిగిందండి. అది అద్భుతమైన పరీక్షకు ఫలితము. కోటి గొంతులతో కోటి యోగినుల చరిత్ర చెప్పేది ఒక్క భాస్కర రాయల వారే, కానీ కోటి గొంతులతో వినరావడం జరుగుతుంది. వాళ్ళందరూ ఒక దిగ్భ్రాంతికి గురవుతారు. ఏంటి చెప్పేది ఒకడైనప్పటికీ కోటి గొంతులు ఎక్కడి నుండి వచ్చినవి అని మళ్ళీ వాళ్ళ గురువు గారైన కుంకుమానంద స్వామి దగ్గరికి వెళ్ళడము జరుగుతుంది. వెళ్ళి స్వామి ఇలా జరిగింది, ఒక భాస్కర రాయల వారు చెబుతుంటే కోటి గొంతులు మేమందరము సాక్షాత్తు ప్రత్యక్షంగా వినగలిగినము, ఇది ఎలా సాధ్యము అంటే అప్పుడు కుంకుమానంద స్వామి చిరునవ్వు నవ్వుతూ, ఆయన జ్ఞాని, ఆయనే అన్ని కామక్రోధ లోభ మదమాచర్యాలను గెలుచుకున్నాడు. ఆయనకు తెలుసు వీళ్ళందరూ ఒక సంకుచిత్వంతో ఉన్నారు, నేను చెప్తే వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేసుకొని రాని అని పంపించిండు. అప్పుడు పంపించిన తర్వాత ఇప్పుడు వచ్చినాక ఏం చేస్తాడంటే కమండలంలోని నీరు తీసుకొని వాళ్ళందరి కళ్ళకు తుడుస్తాడు. అప్పుడు వాళ్ళందరికీ గంగా తీరం మొత్తము చుట్టూ కోటి యోగిని మాతలు వాళ్ళ వాహనం ఎక్కి వాళ్ళ చరిత్ర వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంత మహిమాన్వితమైనదండి ఈ లలితా సహస్రనామంలోని అంతరార్థము. అప్పుడు వాళ్ళందరినీ చూసిన తర్వాత అందరూ ఒక బాధకు, ఒక మనసులో ఎంత తప్పు చేసినాము, భాస్కర రాయల వారిని ఎంత తక్కువగా అంచనా వేసినాము అని అందరూ క్షమాపణ తీసుకొని అప్పుడు భాస్కర రాయల వారి కుడి భుజం మీద లలితాంబిక, ఎడమ భుజం మీద అమ్మవారు కూర్చొని కనిపిస్తూ దర్శనమైతే వీళ్ళందరూ ఆయన పాదాలను పట్టుకొని వాళ్ళు క్షమాపణ వేడుకుంటారు. ఇక్కడ భాస్కర్ రాయల వారి ఈ చరిత్ర ఎందుకు చెప్పుకోవడం జరిగింది అంటే, ఈ అద్వైతామృతం పుస్తకము, ఈ పుస్తకములు మనకు జక్కా పద్మ గారు అనే ఆవిడ మనకు ఆ భాస్కర్ రాయల వారు చేసిన భాష్యం నుండి అందించిండ్రు. అంటే ఆయన ఎంత గొప్పనైన వాడో బ్రహ్మాండ పురాణం నుండి తీసుకొని భాస్కర్ రాయల వారు, రాయల వారి దగ్గర నుండి తీసుకొని జక్కా పద్మ గారు మనకు అందివ్వడము జరిగింది.